హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఓకే, మొత్తానికి మన మన రాజాసాబ్ వచ్చేసాడు. సో ట్రైలర్ రిలీజ్ అయింది గైస్. రాజాసాబ్ ట్రైలర్ నిజంగా చాలా బాగుంది, నాకైతే పర్సనలీ నచ్చింది. ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా బాగుంది. ట్రైలర్ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు మారుతి గురించి చెప్పాలంటే, మారుతి ఇప్పటివరకు మనకు తెలుసు, స్మాల్ బడ్జెట్ మూవీస్ని బిగ్ హిట్స్ ఇచ్చాడు. సో ఈ ప్రాజెక్ట్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనుకున్నాను, బట్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. చాలా బాగా విజువలైజేషన్ చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. అండ్ హారర్ కామెడీ ఆల్రెడీ మారుతికి తెలుసు ఇది, ఎందుకంటే ప్రేమ కథ చిత్రం చేశారు కాబట్టి ఆయనకి ఆల్రెడీ గ్రిప్ ఉంది కాబట్టి నిజంగానే చాలా బాగా హ్యాండిల్ చేశారనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్రభాస్, వావ్! ప్రభాస్ని చాలా డేస్ తర్వాత అంటే ఈ ఎంటర్టైన్మెంట్ జోన్లో చూస్తాము డెఫినెట్గా. అంటే ఇప్పటివరకు ప్రభాస్ మూవీస్ అన్నీ మనని ఎంటర్టైన్మెంట్ చేశాయి, కానీ ఈ మూవీలో ప్రభాస్ మనని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే చూస్తుండే ట్రైలర్లో ప్రభాస్లో ఒక కామెడీ కామెడీ జోన్ ఒకటి ఉంటుంది, కామెడీ యాంగిల్ ఒకటి ఉంటుంది. అది ఈ మూవీలో బయటికి వచ్చేసింది. చాలా బాగా అసలు కొన్ని షార్ట్స్ పెట్టారు, కానీ ట్రైలర్లో చాలా బాగా కామెడీ అనిపిస్తుంది. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఆన్ అయిపోయింది ప్రభాస్ది నాకు తెలిసి. సో మూవీ ఎమోషనల్ ఉంది, కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, అండ్ హారర్ ఆఫ్ కోర్స్. సో ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ని కవర్ చేశారు. సో డెఫినెట్గా గుడ్ మూవీ అవుతుంది. అండ్ ప్రభాస్ యాక్టింగ్ మాత్రం వావ్ అనిపిస్తుంది. ఆయన ఆయన కొత్త లుక్ మాత్రం చాలా కొత్తగా ఉంది. అండ్ కామెడీ చేయడం అనేది ఇంకా మనకి డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం అందరము. అండ్ కమింగ్ టు మ్యూజిక్, తమన్ నాకు తెలిసి ఇప్పుడు అంతా మొత్తం తమన్ నడుస్తుంది టాలీవుడ్లో అయితే. ఎందుకంటే ఆల్మోస్ట్ మ్యూజిక్ ఇచ్చి పడేస్తుండే, అసలు ఏదైనా ఇచ్చి పడేస్తుండే అంతే. ఇంకా ఎత్తడి పోచమ్మ గుడి, ఏది తగ్గుతలేదు. అన్ని మూవీస్కి డిఫరెంట్గా చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. ట్రైలర్లో చాలా బాగా అనిపించింది. అండ్ అంటే ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్స్ చిన్న చిన్న గ్లిమ్స్ కానీ అవన్నీ కానీ ఒకటి, బట్ ట్రైలర్ మాత్రం చాలా సాటిస్ఫై చేసింది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ ఐ హోప్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు. సో డెఫినెట్గా సంక్రాంతికి వన్ ఆఫ్ ది కరెక్ట్ టైంలో వస్తుంది. సంక్రాంతికి రావడం అనేది కరెక్ట్ టైం. అండ్ వన్ ఆఫ్ ది గుడ్ మూవీ, డెఫినెట్గా మంచి మూవీ అవుతుంది. అండ్ నేను రికార్డ్స్ గురించి మాట్లాడలేదు, బట్ మూవీ మాత్రం డెఫినెట్గా మంచి మూవీ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ ప్రభాస్కి ఉన్న మేనియాతో డెఫినెట్గా మూవీ ఎక్కడో వెళ్ళిపోతుంది డెఫినెట్గా. సో ప్రభాస్ని చాలా డేస్ అంటే మనం అనుకుంటున్నాం కదా, ప్రభాస్ దగ్గర నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ వెయిట్ చేస్తున్నాం. సో ఐ హోప్ ఇది కంప్లీట్గా మనకి మీల్సే ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం పండగనే ఇంకా. సో డెఫినెట్గా గైస్, సో డూ వాచ్. మీరు కూడా చూడండి, ట్రైలర్ చూడకపోతే చూడండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ భాను సైనింగ్ ఆఫ్. బాయ్.